హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి గోరెంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే జనవరి 1 రోజునైతే వెళ్ళిపోయామండి. అక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా పూల డెకరేషన్లో అయితే గుడి మొత్తం అలంకరణలో విద్యుత్ కాంతులలో అసలు భక్తుల సందడితో గుడి మొత్తం అయితే కోలాహలంగా అయితే మారిపోయిందండి. చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంత వైభవంగా అయితే గుడి మొత్తం అయితే ఉందండి. బయట డెకరేషనే చూస్తున్నారుగా విద్యుత్ కాంతిలలో. ఇటు పక్కేమో ఆంజనేయ స్వామి, ఇటు పక్కేమో గరుత్మంతుడు. అసలు అంతా చక్కగా ఉన్నారండి. లోపలికి ఎంట్రన్స్ అవ్వంగానే మనకి వెంకటేశ్వర స్వామి ఎదురుగా మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తాడేమో అన్నట్టుగా ఎంత చక్కగా విగ్రహం అయితే ఉందోనండి. చూడడానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. అక్కడే అయితే చూస్తున్నారు కదా అన్ని అమ్మవార్ల బొమ్మలతో, అసలు పూల డెకరేషన్తో, నామాలతో ఎంత చక్కగా ఉందోనండి. అన్ని పూల రకాలండి. అసలు కనకాంబరాలు ఏంది, గులాబీలు ఏంది, బంతులు ఏంది, మర్మం ఏంది, అసలు చామంచులు, అలా అన్ని రకాల పూలతో అక్కడ వెంకటేశ్వర స్వామి అలంకరణ కూడా చూస్తున్నారు కదా ఎంత వైభవంగా ఉన్నారు అండి. స్వామివారైతే అసలు చూస్తూ ఉండాలనిపించేసిందండి. భక్తుల సందడి కోలాహలం మొత్తం మనకి అక్కడే కనిపించేస్తుంది. ఎంత వైభవంగా అయితే ఉందండి. బయట వచ్చేసి ఇటువైపు శివుడు, నందీశ్వరుడు, మీనాక్షీదేవి అలా అమ్మవార్ల అలంకరణలో అసలు ఎంత ఇటుపక్కేమో ఏనుగులు, అటుపక్క ఏనుగు, మధ్యలో అమ్మవారు. అసలు చాలా అంటే చాలా అందంగా అయితే ఉందండి. చెరుకు గళ్ళతో డెకరేషన్ అండి. అసలు ఒకటికి మించి ఒకటండి. గుడి మొత్తం అయితే అసలు చాలా అందంగా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అసలు అన్నీ చూసి అసలు స్వామివారిని దర్శనం చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా అయితే ఉందోనండి. ఈ వీడియో మీరందరూ కూడా చూస్తారని చెప్పి తీయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ఉషా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.